క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుండి 7 వరకు వాక్యాల ప్రకారం యేసు ప్రభువు అగస్టస్ సీసరు కాలములో జన్మించారు. చరిత్రపరంగా ఈ కాలము చాలా ముఖ్యమైనది. క్రీస్తు పూర్వము 27వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 180వ సంవత్సరం వరకు గల దాదాపు 200 సంవత్సరాల కాలమును పాక్స్ రోమానా అని పిలిచేవాళ్ళు. పాక్స్ రోమానా అంటే రోమియుల సమాధానం అని అర్థము. ఆ రోజుల్లో పెద్ద యుద్ధాలు జరగలేదు. దాదాపు అందరూ శాంతియుతంగా జీవించారు. కొంత మట్టుకు ప్రజలు అభివృద్ధిని సాధించారు. కాబట్టి ఈ కాలాన్ని వారు పాక్స్ రోమానా అని పిలిచారు. కానీ వాస్తవానికి ప్రజల మనసుల్లో నిజమైన శాంతి ఉండేది కాదు. చాలా సమస్యలతో ప్రజలు సతమతమవుతూ జీవించారు. పైన సమాధానం కనిపించిన లోపల చాప కింద నీరులా ప్రజల మనసులో అశాంతి పెరుగుతూ వచ్చింది. వారు వాస్తవానికి మార్పు కోసం కోరుకున్నారు. నిజమైన సమాధానం కోసం వారు ఆశించారు. ఈ సందర్భంలో యేసు ప్రభువు సమాధాన రాజుగా జన్మించారు. రోమిలకు సాధిపడినటువంటి కార్యము యేసు ప్రభువు సాధించారు అని మనం గ్రహించాలి. రోమిల ప్రజలకు నిజమైన శాంతిని ఇవ్వలేకపోయారు. అటువంటప్పుడు నిజమైన శాంతిని ఇవ్వడానికి యేసు ప్రభువు జన్మించారు. యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభువు ఎక్కడ జన్మించారు అని అడగడం ఒక గుర్తు. నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది, నిజమైన శాంతి ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తున్నటువంటి ప్రజలకు సంకేతము వారు. ఆ తరువాత యేసు ప్రభు దగ్గరికి వారిని నక్షత్రము నడిపించింది. ఆయన దగ్గరే నిజమైన సమాధానం లభిస్తుంది అని అర్థము. ఈ రోజుల్లో కూడా మనం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. ఒకవైపు అభివృద్ధి కనిపిస్తుంది, కానీ మరోవైపు అశాంతి ఉంది. నిజమైన శాంతిని యేసు ప్రభు దగ్గర మాత్రమే మనం కనుక్కోగలుగుతాము. కాబట్టి యేసు ప్రభు సన్నిధి నుంచి ఆ శాంతిని పొందే ప్రయత్నం మనము ఈ పండుగ సందర్భంగా చేద్దాము. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించును గాక, శాంతితో మనలందరినీ నింపును గాక.